హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్ లవ్ ఎపిసోడ్ 10. ముందైతే ప్రణవిని ఒప్పించాలి అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళింది నిత్య. "ఏమైంది నిత్య? ఏదైనా జాబ్ దొరికిందా?" అని అడిగింది ప్రణవి నిత్య ఇంటికి రావడంతోనే. "హ్మ్. ఇవాళైతే రాలేదు కానీ, రేపు మాత్రం ఒక దగ్గర ఇంటర్వ్యూస్ ఉన్నాయి అంట. మనిద్దరం వెళ్దామే" అంది నిత్య. "అవునా? సరే అయితే వెళ్దాంలే కానీ ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దువు గాని" అంది ప్రణవి. అలాగే అని నిత్య ఫ్రెష్ అయ్యి వచ్చాక ప్రణవి తనకి భోజనం వడ్డించింది. నిత్య తిన్నాక "ప్రణవి టాబ్లెట్స్ వేసుకున్నావా?" అని అడిగింది. వేసుకున్నానే" అని చెప్పింది ప్రణవి. "ఓకేనే. తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఉన్నాను. కాసేపు పడుకుంటాను నేను. నువ్వు కూడా రెస్ట్ తీసుకో" అని నిత్య తన రూమ్‌కి వెళ్ళింది కానీ, ఏదో ఆలోచిస్తూనే ఉంది. నిత్య దగ్గర తన ఫ్యూచర్ కోసం సరిపడా డబ్బులు ఉన్నాయి. కానీ పని చేయకుండా తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అన్నట్టుగా జాబ్ చేయాలి అని ఖచ్చితంగా అనుకుంది నిత్య. పైగా ప్రణవికి ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అలాగే ప్రణవి ఖర్చులతో పాటు ఇంట్లో ఖర్చులు, అలాగే ప్రణవి హాస్పిటల్ ఖర్చు కూడా తనే పెట్టుకోవాలి అని నిర్ణయించుకుంది నిత్య. ప్రణవికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనే ఖచ్చితంగా జాబ్ చేయాలి అని అనుకుంటుంది. ప్రణవికి కూడా ఇంట్లో ఉంటే బోర్ ఫీల్ అవుతుందని కొన్ని రోజుల వరకు జాబ్ చేశాక, అప్పుడు నెలలు నిండాక మానేయొచ్చులే అనుకుంటూ ఉంటుంది నిత్య. ఇక్కడ ప్రణవి కూడా పడుకోకుండా ఆలోచిస్తూ నిత్య నా కోసం అన్నీ తనే ఖర్చు పెడుతుంది. హాస్పిటల్ బిల్ కూడా తనే కట్టింది. నిన్న ఖచ్చితంగా నేను కూడా జాబ్ చేసుకోవాలి అని నిర్ణయించుకుంది ప్రణవి. అలాగే అనుకోని నిత్య ఎక్కడికి తీసుకువెళ్తుంది తెలియకుండా ప్రణవి తన వెంట వెళ్ళింది మరుసటి రోజు. ఆఫీస్‌కి వచ్చాక ఆటో అతను ఆపడంతో "ప్రణవి ఇక్కడే దిగవే" అంది. ప్రణవి ఆ ఆఫీస్‌ని చూస్తూ "నిత్య ఇది సూర్య ఆఫీస్ కదా" అంది అయోమయంగా. "హ్మ్. అవును. మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చావే నన్ను?" "ఎందుకంటే ఇక్కడ తప్ప మరి మనకింకా ఎక్కడ జాబ్‌లు రాలేదు కాబట్టి. అలాగే మనకిక్కడ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయితేనే జాబ్ ఇస్తారంట. ఓకేనా" అంది. "అయితే మనకిక్కడ ఖచ్చితంగా జాబ్ రాదు నిత్య. నన్ను చూడగానే ఇక్కడ నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు సూర్య" అంది ప్రణవి. "అలా ఎందుకనుకోవాలి? అతడు బాస్, మనం ఎంప్లాయీస్ అనుకోవచ్చు కదా!" "ఆఫీస్‌లో అలాంటి పట్టింపులు సూర్యకు ఉండవు" అని విజయ్ అన్నాడు. "చూద్దాం పద అదే ఎంత నిజమో" అని ప్రణవిని లోపలికి లాక్కెళ్ళిపోయింది నిత్య. "అంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయని నీకు విజయ్ చెప్పాడా?" అవును. నిన్న బయట విజయ్ కలిసాడు. ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని అతడే చెప్పాడు." అనుకున్నట్టుగానే ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళకే విజయ్ ఎదురు వచ్చాడు. నిత్య విజయ్‌ని పలకరించింది కానీ, ప్రణవికి అతడిని పలకరించాలి అంటే ఏదో మొహమాటం అడ్డు వచ్చి మాట్లాడలేదు. "హాయ్ ప్రణవి, బావున్నావా?" అని విజయ్‌నే అడిగాడు ఆమెని. "హా" అని మాత్రమే అంది ప్రణవి. "ఓకే" అని "ఇంటర్వ్యూస్ అక్కడ జరుగుతున్నాయి పదండి" అని ఇద్దరిని సెకండ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళాడు విజయ్. "ఇక్కడే జరుగుతున్నాయి మీరు చూసుకోండి. నాకు కాస్త వేరే వర్క్ ఉందని" అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజయ్. ఎక్కడ సూర్య తన కంట పడతాడా అని, ఏం జరుగుతుందని క్షణక్షణానికి భయపడుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది ప్రణవి. అసలు ఆమె అతడికి కనబడితే అతడి రియాక్షన్ ఏంటి? అతడు ఏమైనా అంటాడేమో అని భయపడుతుంది. అలా ప్రణవి భయాల నడుమ నిత్య, ప్రణవి ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యి ఇద్దరికీ జాబ్ వచ్చేసింది అక్కడే. నిత్య కాస్త సంతోషంగా ఉన్నా ప్రణవికి మాత్రం చాలా భయం పట్టుకుంది. రేపటి నుండి ఇక్కడే జాబ్ చేయాలి. సూర్య ప్రతి నిమిషం ఆమె కంట పడుతూనే ఉంటాడు. అతడిని ఆమె ఎలా ఎదుర్కోవాలి? అసలు ఆ సిట్యుయేషన్ ఎలా ఫేస్ చేయాలో నేను అంటూ సైలెంట్‌గా ఉంది. హే! పదవే మనకి జాబ్ వచ్చేసింది. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్దాం పద అని ప్రణవిని రెస్టారెంట్‌కి లాక్కెళ్ళింది నిత్య. ఫ్రెండ్స్ ఇద్దరూ బయట వాళ్ళకి నచ్చింది తిన్నాక ఇంటికి చేరుకొని మరుసటి రోజు ఆఫీస్‌కి రెడీ అయ్యారు.
వీళ్ళు ఆఫీస్‌కి చేరుకున్నాక 10 నిమిషాలకి బాస్ వచ్చాడు అన్న న్యూస్ తెలిసింది. ఆ బాస్ ఎవరో మన పాపకి తెలుసు కాబట్టి కాళ్ళు, చేతులు వణుకుతూ ఉన్నాయి. న్యూ జాయినింగ్ వాళ్ళని బాస్ పిలుస్తున్నాడు అని అతడి పిఏ వచ్చి చెప్పేసరికి నిత్య, ప్రణవి ఇంకో నలుగురు సూర్య క్యాబిన్‌కి వెళ్లారు. ప్రణవి వణుకుతూనే సూర్య క్యాబిన్‌కి వెళ్ళింది. అంత ఏసీలోనూ ఆమెకు చెమటలు పడుతూనే ఉన్నాయి. కానీ సూర్య అసలు ప్రణవిని పట్టించుకోనే లేదు. ముందుగా నలుగురికి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ చెప్పి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత నిత్యకి కూడా చెప్పి ఆమెను కూడా వెళ్ళమని చెప్పాడు. లాస్ట్‌కి ప్రణవి ఒక్కతే మిగిలింది ఆ క్యాబిన్‌లో. చూడండి మీరు నా పీఏ. ఇక నుండి మీరు నా క్యాబిన్‌లోనే వర్క్ చేయాలి అని ప్రణవికి ఆర్డర్ పాస్ చేశాడు సూర్య. ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.